హోలా అమంతేష్ తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్ అండ్ దిస్ యూ నరేటర్ జీవి. సో ఈరోజు మనం ఆడుకోబోతున్నాం హరిహర వీరమల్లి మూవీ రివ్యూ. ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్లో క్రిష్ జాగరమూడి ఒక ఆశయం కనబడింది, సెకండ్ హాఫ్లో జ్యోతికృష్ణ ఒక మోసం కనబడింది. మరి సినిమా అంత బ్యాడ్గా ఉందా, లేక సవాళ్ళు లేచిపోతే పారిపోతారా అంటే అంత లేదు. మూవీ బాగానే ఉంది. లైక్ ఫస్ట్ హాఫ్ అసలు సూపర్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయింది. సో ఇంకా మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఇంకా లేచుకుని లెట్స్ బిగిన్ ద షో. వీరమల్లు ఇతను పెద్ద దొంగ, అంటే ప్రజల కోసం దొంగతనం చేసి ప్రజలకు ఇచ్చేవాడు. సో ఇతనికైతే ఒక మిషన్ ఇస్తారు. ఆ మిషన్ అనేది ఒక దొంగతనం చేయడం. సో దానివల్ల తనకి జరిగిన పరిస్థితులు ఏంటి, అసలు వీరమల్లు ఎవరు, అండ్ అసలు ఔరంగజేబ్కి వీరమల్లుకి వచ్చిన లింక్ ఏంటి అనేది మూవీ ప్లాట్. ఇంకా మనం ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ అసలు ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ వెళ్ళిపోయింది. లైక్ ఒక ఎనాలజీ చెప్పనా నేను, అంటే మీకు బాగా తెలిసిందే, లైక్ ఒక సినిమాలో జీడిపప్పు లెక్క ఫస్ట్ హాఫ్లో అసలు మ్యాడ్ స్టఫ్. లైక్ జీడిపప్పు ఒకటి వరుసగా ఇచ్చుకుంటూ పోతారు. ఈ టైటిల్ కార్డ్ కానీ, ఇంట్రో కానీ, ఇంకా కుస్తీ ఫైట్ కానీ, కొల్లగొట్టిన సాంగ్ కానీ, ఇలా అన్ని మంచిగా ఇచ్చుకుంటూ పోతారు. అండ్ చార్మినార్ ఫైట్ వాజ్ అమేజింగ్ ఇంటర్వెల్ సీన్. సో ఇంకా సెకండ్ హాఫ్కి ఏమైపోయిందంటే జీడిపప్పులు ఏం లేవు, ఒక్కొక్కరికి వెళ్తా ఉంటుంది. అండ్ ఒక్క చోట ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి బాగుంటుంది. లైక్ పవన్ కళ్యాణ్ గారి సీన్స్ అన్ని అసలు స్క్రీన్ ప్రెసెన్స్ లాగేస్తూ పోతారు ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి కీరవాణి గారి బీజిఎం కొట్టాడన్న. అసలు బీజిఎం మామూలు కాదు. అంటే సినిమా సగం స్టాండర్డ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో అయిన వాళ్ళే, అండ్ ఫస్ట్ హాఫ్ లో కొడుతుంటే అబ్బా అసలు సూపర్ అనిపించింది. లైక్ అండ్ అసలు ఫస్ట్ డౌట్ పడ్డాం, లైక్ ట్రైలర్ వచ్చినప్పుడు అసలు ఇది బీజిఎం ఏదైనా హెల్ప్ అవుతుందా లేదా అని. బట్ సగం సినిమాని పవన్ కళ్యాణ్ లాగితే ఇంకో సగం సినిమా కీరవాణి గారు లాగారని చెప్పుకోవచ్చు. సో దీస్ టూ ఆర్ బెస్ట్ అసలు. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి సెట్స్ అనమాట. లైక్ ప్యాలెస్లు కానీ, చార్మినార్ కానీ, ఇలా అన్నీ బాగా బిల్డప్ చేశారు. అండ్ తోటతరణి గారు సో ఆర్ట్ డైరెక్షన్ సూపర్ చేశారు. అంటే మనకి అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాం. సో ఇంకా థర్డ్ పాజిటివ్. అండ్ ఫోర్త్ పాజిటివ్ ఈజ్ నిధి అగర్వాల్ గారు. అంటే సినిమాలో పరంగా స్కోప్ పరంగా అయితే ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంటుంది స్కోప్, సెకండ్ హాఫ్ కల్లా వెళ్ళుకుంటూ పోద్ది. అండ్ తను పెట్టిన ఎఫర్ట్స్ అయితే చాలా బాగుంటాయి, లైక్ సినిమాలోను ఇంకా మన ప్రమోషన్స్ టైంలో కూడా. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు హర్. సో ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి డైరెక్షన్ అండ్ స్టోరీ రైటింగ్ అనమాట. డైరెక్షన్ అంటే ఈ ద్రోహి కాదు, ఈయన చేసిన డైరెక్షన్. సో ఫస్ట్ హాఫ్ లో మోస్ట్లీ ఆయన డైరెక్ట్ చేశారు, తెలిసిపోద్ది కూడా మనకి, మార్క్ అన్ని కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకా స్టోరీ కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్, లైక్ ఒక దొంగతనం చేయడానికి కోహినూరు మీద. సో ఎంత మంచి యూనిక్ పాజిటివ్ ని తీసుకెళ్లి సెకండ్ హాఫ్ లో గంగారపం చేశారని చెప్పుకోవచ్చు. సో మాట్లాడుకుందాం నెగిటివ్స్ లోకి. ఇంకా కమింగ్ టు ద నెగిటివ్స్, విఎఫ్ఎక్స్ భయ్య అసలు సెకండ్ హాఫ్ కి మోస్ట్ డిస్కనెక్ట్ అయ్యేది విఎఫ్ఎక్స్ వల్ల. అసలు ఆ బొమ్మల్లా వస్తుంది గ్రీన్ స్క్రీన్, మరీ ఇంత ఘోరంగా చేసేది. అంటే ఇన్నాళ్ళు టైం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి షూట్ టైం అనేది తక్కువ, అదే ఇచ్చింది ఈ మధ్యన. సో ముందంతా ఏం చేశారో నాకు అర్థం కాదు. పబ్జీ ఆడుకున్నారు ఏంటి అందరూ కూర్చుని. విఎఫ్ఎక్స్ వాస్ బిగ్గెస్ట్ లెట్ డౌన్. అండ్ ఒక సీన్ వస్తుంది ఫ్లాష్ బ్యాక్, ఆ సీన్ లో ఒక చోట అయితే తలని అతికిచ్చేసారు. అది మరీ అంత బ్యాడ్గా ఉంది. అంటే ఉండేది కూడా ఒక సెకండ్ 2 seconds వస్తుంది. సో దానికి మరి ట్రోల్ స్టఫ్ అనేసి ఒక్కొక్కళ్ళు రివ్యూల్లో చెప్తుంటే నాకు అనిపించింది, లైక్ సరే విఎఫ్ఎక్స్ బాగాలేదు కానీ మరీ ఫ్యాన్స్ని పారిపోండి అంటే ట్విట్టర్ అకౌంట్ డిజేబుల్ చేసేసుకోండి అనడానికి అసలు మీరెవరండి? లైక్ ఓకే ప్రతి దాంట్లో నెగిటివ్స్ ఉంటాయి కాదనట్లేదు, అంతేగాని చెప్పి మీరు కామెంట్ ఇవ్వడం ఏంటి ఫ్యాన్స్కి అంటే ఇది నాకు బాగా బాధేసింది. అంటే విఎఫ్ఎక్స్ బాగాలేదు ఒప్పుకుంటా, నేనే ఒప్పుకుంటా, బొమ్మల్లా ఉన్నాయి. కానీ మరీ అంత హేటెడ్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అసలు మూవీ రాడ్డెస్ట్ అంటున్నారు కానీ బాగుంది సినిమా. లైక్ ఒకసారి చూడొచ్చు నార్మల్ ఆడియన్స్. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలా అంటే ఆ టికెట్ ప్రైస్గా విఎఫ్ఎక్స్ సెకండ్ హాఫ్లో మ్యాచ్ అవ్వట్లేదు. సో సింగిల్ స్క్రీన్స్లో అలా చూసుకుని రావచ్చు ఫ్యామిలీతో కలిసి. రివ్యూస్ అంటే మా ఒపీనియన్. సో నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు నమ్ముకుని వెళ్ళమని నేను చెప్పను, అండ్ అందరూ కూడా అదే చెప్తారు. సో ఇంకా కమిట్ సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ ఇండియానా జోన్స్ అన్నారు. అసలు ఇండియానా జోన్స్కి దీనికి ఏం సంబంధం ఉందా సార్? నాకు అసలు అది నచ్చలేదు. లైక్ అసలు సెకండ్ హాఫ్ ఐడియానే అలా వెళ్తూ ఉంటారు, సినిమా అలా వెళ్ళిపోతూ ఉంటుందంట. క్లైమాక్స్కి ఏదో పెట్టాలని చెప్పి క్లిఫ్ హ్యాంగర్ పెడతారు. ఆ క్లిఫ్ హ్యాంగర్ అనేది వస్తే మోస్ట్ వరస్ట్ అనిపించింది. లైక్ ఆ గ్రాఫిక్స్ దగ్గర అంటే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మీకు సెకండ్ పార్ట్కి హైప్ ఇవ్వాలి. సో ఏం చేయాలి మీరు? సెకండ్ పార్ట్కి పెట్టడానికి పెద్ద స్టఫ్ ఏం లేదనుకోండి, ఒక చిన్న బిట్స్ తీసుకుని పెట్టచ్చు కదా. సెకండ్ పార్ట్లో ఏమేమి షార్ట్స్ మీకు అనిపించింది పెడితే సరిపోయేది, లేదంటే ఒక మంచి డైలాగ్తో ఎండ్ చేస్తే బాగుండేది. అంతేగాని అది అంతా పెట్టి అసలు అది బాగాలేదు. లైక్ క్లైమాక్స్ అసలు అన్ఫినిష్డ్ అనిపించింది. అండ్ ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మానికి టర్న్ చేయాలి స్టోరీని, ఆ టర్నింగ్ అనేది కన్విన్సింగ్ అనిపించలేదు. అసలు ఫ్లాష్ బ్యాక్ మనకి కనెక్ట్ కూడా కామన్ రష్గా వెళ్ళిపోద్ది. లైక్ టక 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 అని వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్, మనకి అది ఎక్కను కూడా ఎక్కదు.
సో దానివల్ల ఏంటి దాన్ని మూవీ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడికో మింగేస్తూ ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో ఇంకో డైరెక్టర్ లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ని తీసుకుని వచ్చి ఉండాల్సింది, గ్రాఫిక్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ. సో అట్లీస్ట్ క్రిష్ గారిని కొద్దిగా స్టోరీ వరకు ఆయన చూసుకుని పర్యవేక్షణ చేస్తున్నా బాగుండేది అనిపించింది నాకు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. ఎందుకంటే అసలు ఫస్ట్ హాఫ్ అనేది ఒక రేంజ్లో తీసుకెళ్తూ ఉంటారు అండ్ సెకండ్ హాఫ్కి ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఆ డబ్బింగ్ కూడా కుదరలేదా అమ్మ. అరే ఇన్నేళ్ళు కూర్చున్నారా ప్రాజెక్ట్ మీద, ఒక డబ్బింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతే అంటకరా బాబు మీరు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రమోషన్లో కూర్చోబెట్టారు, ఒక్కరోజు లైక్ ఈ పాస్ట్ 3 daysలో ఒక్కరోజు కూర్చోబెట్టి డబ్బింగ్ చెప్పించుకున్నా సరిపోయేది ప్రమోషన్స్ బదులు. మీరు అది కూడా చేయలేదు, మళ్ళీ కష్టపడ్డాము నిద్రపోలేదు అంటారు ప్రెస్ మీట్లో. అరే ఏముందిరా అక్కడ సెకండ్ హాఫ్లో, నాకు అసలు అర్థం కావట్లేదు. అండ్ ఇంకా ఇంకోటి మాడుకుంటే ఎడిటింగ్ అసలు లైక్ కొన్ని ఎఫెక్ట్లు పడతారు రీల్స్లో ఉంటాయి కదా, సో ఆ ఎఫెక్ట్స్ పెట్టారు సెకండ్ హాఫ్లో. అవి ఎందుకు, లైక్ మామూలు సినిమాని తీయచ్చు కదా, ఆ సెకండ్ ఎందుకు మనకి. సో నాకైతే అసలు సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ఒకటి బాగుంది ఎపిసోడ్, అంటే వాళ్ళు చేసుకున్న సెటప్ కానీ ఆ ఫైట్ కానీ బాగానే ఉంది. ఇంకా మిగతా సెకండ్ హాఫ్ పడిపోయింది. ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా మాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు నీ దగ్గర వాళ్ళు ఎవ్రీవన్ డిడ్ ఏ జాబ్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎఫర్ట్స్ బాగానే కనబడ్డాయి మనకి. షూటింగ్ దగ్గర ఇంకొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా బాబీ డీగల్ గారి రోల్ కూడా బాగానే ఉంది, లైక్ తను చూస్తుంటే మనకు కొద్దిగా భయం కలుగుతుంటుంది ఫస్ట్ హాఫ్లో, అండ్ సెకండ్ హాఫ్లో ఎలివేషన్ వాడేస్తారు క్లైమాక్స్కి, అదేంటో అర్థం కాదు. ఇంకా తెలిసిందిగా గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత కూడా అర్థం అయిపోయింది ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయో అని. సో మేము మిగతా మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 అనమాట, లైక్ 2.5 to 3 ఇస్తాం మేము. అంటే మూవీ బాగానే ఉంది, లైక్ ఒకసారి వెళ్ళి చూడొచ్చు, మరి తీసి పడేసిన మూవీ కాదు. లైక్ ఫస్ట్ హాఫ్ అసలు చూసి ఇంకా హిట్ కొట్టేసాం అనుకున్నాం, బట్ సెకండ్ హాఫ్ మరీ అంత దెబ్బసరి అనుకోలేదు. పార్ట్ 2కి ఎగ్జైటెడ్ అను అంటే వీళ్ళు ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్కి నాకు అసలు ఎక్సైట్మెంట్ రాలేదు. అండ్ ఒకవేళ పార్ట్ 2కి మళ్ళీ పాత డైరెక్టర్ అది క్రిష్ గారిని తీసుకొస్తే పక్కా అది బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మూవీ అయితే మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. అంటే మా మాటని నమ్మి కాదు, పక్కన వాళ్ళ మాట నమ్మి కాదు, మీకు ట్రైలర్ చూశారు, మీకు కొద్దిగా హైప్ ఉంది అనుకుంటే వెళ్ళి చూసేసానండి. అంటే తీర్చేసుకోవాలి సినిమాకి వెళ్ళిపోయి. మేము ఎప్పుడు అదే చెప్తాం, లైక్ పరమ రాడ్లు అంటే మేము వెళ్ళొద్దని చెప్తాం, లైక్ తగ్గలైఫ్ చెప్పాం కదా అలానే. సో ఇది ఇవాళ మా వీడియో, హోప్ యూ లైక్ ఇట్. సో నేను చాలాసేపు ఆడేసాను ఎందుకంటే నాకు కొద్దిగా బాధ అనిపించింది. లైక్ అసలు ఫస్ట్ హాఫ్ చేసుకున్న ప్రాపర్ సెటప్ని సెకండ్ హాఫ్ యూస్ చేస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. వీళ్ళు చేసుకున్న నెపోటిజం వల్ల ఎక్కడికో పోయింది సినిమా సెకండ్ హాఫ్ అనేది. సో ఓకే, కొన్ని సినిమాలు ఫేట్ అలానే ఉంది. సో ఓజీతో అయితే పక్కా ఇంకా ఈసారి కూడా రికార్డ్ మెగలో హరిహర వీరు మళ్ళీ కూడా, సో అంత గట్టి కొట్టేస్తాం. అంటే యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నా, ఇది ముందంతా నేను యాజ్ అ క్రిటిక్గా అని చెప్పాను, మాట్లాడాను. ఓకే, సో మీకు కానీ మరియు జెన్యూన్ అనిపిస్తే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే మూవీ గురించి నాలెడ్జ్ పెంచండి. ఒకవేళ మీరు కానీ చూసండి మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరికొన్ని రివ్యూస్ కోసం అండ్ ఫ్యాంటాస్టిక్ 4 రివ్యూ కూడా ఇచ్చేస్తున్నాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.